ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరారు గ్రామం నందు చెరువు నింపాలని నేడు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ మంత్రాలయం మండలం వగరూరు గ్రామ చెరువు దాదాపుగా 1 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచుతూ చుట్టుపక్కల గ్రామాలు వగరూరు వి తిమ్మాపురం బూదూరు రైతులు 10,000 ఎకరాలకు చెరువు నుండి నీళ్లు కట్టుకొని సాగు చేస్తుండేవారు. ప్రతి సంవత్సరం ఎల్ఎల్సి కాలువ నుండి జూలై నెలలోపులు నింపి రైతులకు నీళ్లు అందించేవాళ్ళు. రైతులకు వానలేక పలు రకాల పంటలు చెరువు కింద సాగు చేసుకుంటున్న వారికి నీళ్లు అందలేక పంటలు ఎండిపోతున్నాయి. పలుమార్లు ఇరిగేషన్ జేఈఏలకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. చెరువుకు నీళ్లు నింపలేకపోతే రైతులు పంటలు చేతికి రాక కోట్ల రూపాయలు నష్టపోయి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. తుంగభద్ర నది నీళ్లు పరవళ్లు తొక్కుతూ ఉంటే ఎల్ఎల్సి కాలువ ఎక్కి పారుతుంటే ఇరిగేషన్ జేఈఈ ఏఈ వారు చెరువు నీళ్లు నింపుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఎల్ఎల్సి కాలువ ద్వారా వగరూరు చెరువుకు నీళ్లు నింపలేకపోతే వగరూరు చెరువు ముందు భారీ ఎత్తున వేలాది మందితో రైతులతో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సత్యన్న, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజాబాబు, జై భీమ్ ఎంఆర్పీఎస్ కోడుమూరు నియోజకవర్గ నాయకులు ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ప్రెస్ క్లబ్ ఆవరణం నందు నేడు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వగరూరు గ్రామంలోన దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా 1 టీఎంసీ నిల్వ ఉండే వాటర్కి చెందినటువంటి ఒక చెరువు కూడా అక్కడ కలదు. మరి ఆ చెరువుకు సంబంధించి దాదాపు 10,000 ఎకరాల వరకు కూడా రైతులు కూడా సాగు చేసుకుంటూ మరి జీవనం కూడా కొనసాగుతున్నారు. మరి దాదాపు 6 నెలలైనా విత్తనం వేసి మరి అక్కడ ఉన్నటువంటి రైతులు 10 ఎకరాలు కూడా విత్తనం వేసుకొని మరి వాన లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు జేఈ గారు అయితేమి, ఏఈ గారు అయితేమి చాలా నిర్లక్ష్యం కూడా ప్రవర్తిస్తున్నారని కూడా నేడు కలెక్టర్ ఆఫీసు గ్రీవెన్స్ నందు కూడా మరి మేము ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగినది. మరి త్వరగా అక్కడ మా వగరూరు గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 5 గ్రామాల వరకు కూడా అక్కడ రైతులు కూడా పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆ వగరూరు గ్రామానికి ఎల్ఎల్సి కాలువ ద్వారా ఆ చెరువును కూడా నింపలేకపోతే 10,000 ఎకరాలు చేసే రైతులు కూడా ఆత్మహత్య శరణమని కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగినది. మరి ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ గారు కూడా స్పందించి ఎస్సీ గారు కూడా ఫార్వర్డ్ కూడా చేయడం జరిగినది. మరి దానిపైన స్పందించలేకపోతే జై భీమ్ ఎంఆర్పీఎస్ నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా తెలియజేస్తాము. అంతేకాదు ఇక్కడ మేము నేడు కలెక్టర్ దగ్గరకు కూడా వచ్చి వినతి ఇచ్చాము. కానీ కలెక్టర్ అధికారులనే ఆ చెరువు దగ్గరకు కూడా వచ్చేలాగా వేలాది మందితో కూడా ధర్నా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.